ఉద్యమాలు నిరంతరం ప్రక్రియ ఉద్యమాలనేది. ఆ ఉద్యమం అనేది ఏమెత్తుకుంటాం అనేది తెలీదు గానీ, గళం అయితే వినిపిస్తూనే ఉంటాం ఎప్పటికి. ఉద్యమాలు ఒక్కసారి ఉద్యమంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రజల పక్షానైనా, నిరుద్యోగుల పక్షానైనా మొత్తానికి ఏదో ఒక సమస్య పైనైతే కొట్లాడుతూనే ఉంటాం. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఉద్యమాలలో ఉన్నారని చెప్పిన. సో, ఏమనిపించింది ఆ మాట అనంగానే? తప్పేం లేదు. ఎందుకంటే స్వయం కృషితోనొస్తున్నా అని జెప్పేసి మీరే ఒప్పుకుంటున్నారు గదా! మీరే చెప్తున్నారు గదా! సంతోషం. ఎట్లా అనిపిస్తది మీరు బయటికెళ్ళినప్పుడు అశోక్ నగర్ గాని, దిల్‌సుఖ్ నగర్ గాని, లేదంటే స్టూడెంట్స్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నప్పుడు కొందరు ఐడెంటిఫై చేసి మీ దగ్గరికి రావడం, మీతో మాట్లాడడం ఎట్లా ఇదంతా అట్మాస్ఫియర్ మీకు ఎట్లా అనిపిస్తది? ఎట్లా అనిపిస్తుందంటే ఎవ్వరు ఒక సమస్య ఉంది మనకి జరుగుతుంది అంటే కొన్ని జీవోల వల్ల వీటి వల్ల మనం నష్టపోతున్నప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడనప్పుడు నేను ఒక్కదాన్ని ముందుకొస్తున్నా కదా, వచ్చిన తర్వాత నాకు 10 అడుగులు తోడైతాయి. వాళ్ళు ముందు ఎందుకు మాట్లాడే ధైర్యం చెయ్యరో నాకు అర్థం కాదు, కానీ నేనైతే ముందుకెళ్తా. ఇది సమస్య ఉంది మాకు అని చెప్పే ప్రయత్నం చేస్తా. అట్లా వీళ్ళు ఒక లీడర్గా వీళ్ళు అనుకుంటున్నారు తప్ప నేను ఆ సమస్యను ఐడెంటిఫై చేసి నేను దాన్ని అడ్రస్ చేస్తున్నా అని వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. తర్వాత ఈ సమస్య కరెక్టే కదా, దీన్ని మనం పట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, సరే మన తరపు నుంచి ఎవరైనా మాట్లాడుతుర్రు అని చెప్పేసి అందరు సపోర్ట్ చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు దాదాపు 2 ఏళ్ల కాలంలో మేము దాదాపు 60,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నప్పటికి కూడా అస్మా లాంటి వ్యక్తులు ఎందుకు మూమెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు పోరాటాలు చేయాల్సి వస్తుంది, అవసరం ఏమొచ్చిందంటే? మీరు ఇచ్చింది ఒకటే ఒక నోటిఫికేషన్, అసలు 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కాదు. వాళ్ళు చెప్తారు కదా మరి. అదే నేను చెప్తున్నా, మీరు ఇచ్చింది ఒకటే నోటిఫికేషన్, అది లిక్కర్ మద్యం నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీ ఏంది, మాకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది మర్చిపోయి మద్యం టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అవును, మద్యం నోటిఫికేషనే కదా, లిక్కర్ నోటిఫికేషనే కదా మనకు వచ్చింది. బెల్ట్ షాప్ల నోటిఫికేషన్ వచ్చింది, మనకు జాబ్ నోటిఫికేషన్ ఏది వచ్చింది? 60,000 గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల పోరాటం వల్ల వచ్చిన నోటిఫికేషన్లు అవి గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాళ్ళ అకౌంట్లో కూడా నేను వేయదలుచుకోలేదు. అవి కూడా నిరుద్యోగుల పోరాటం వల్లనే ప్రవళిక లాంటి వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తేనే ఆ నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. అవి వస్తే సరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవడంలో వాళ్ళ తప్పు లేదు, వేయడంలో వీళ్ళ తప్పు లేదు, కానీ మొత్తానికైతే నిరుద్యోగులే ఇక్కడ అడ్రస్. నిరుద్యోగుల పోరాటాల వల్లనే ఏదైనా సాధ్యం. చెప్పారు కదా, సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదంటే అనేకమైన హామీలు ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తాం, వీళ్ళు కూడా బాగానే చెప్పారు. మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇంచుమించు మాట తప్పుతున్న సందర్భాలు చూస్తున్నాం. తప్పుతున్నారు, అందుకే కదా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. ఇంతమంది మీరే అంటారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా ముందుకు వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మాకేందంటే, నేను ఎప్పుడో ఒకానొక సందర్భంలో చిక్కడపల్లి లైబ్రరీలో అక్కడ వెంకట్ బల్మూర్ అన్న ఒక సమావేశం ఏర్పాటు చేసిరు. మీరు తొందర పడకండి, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇస్తాము అంటే నేను అప్పుడే చెప్పిన, మేము గురుకులాల వల్ల నష్టపోతున్నాము, గురుకుల బ్యాక్లాగ్స్ వల్ల నష్టపోతున్నాం కాబట్టి అప్పుడు మా మూమెంట్ బాగా నడిచేది. ఆ సందర్భంలోనే నేను చెప్పిన, మీరు మాకు అన్యాయం చేస్తే మేము టీచర్లమే అవ్వాలనుకుంటున్నాము, దయచేసి మమ్మల్ని రాజకీయ నాయకుల్ని చేయకండి, లీడర్లను చేయకండి అని చెప్పినాము. కానీ వాళ్ళు ఇప్పుడు నేను అన్నట్టుగానే వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, నోటిఫికేషన్స్ ఇవ్వకపోగా మేము లీడర్లు అయ్యేటట్టు వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ మాదేం లేదు, మా నిరసనను మేము వ్యక్తం చేస్తున్నాం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వ్యక్తం చేయడానికి మేము సిద్ధంగా. కానీ మీరు నిరసనలు తెలిపే క్రమంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులే అంటున్నారు, నిరసన చేసే వాళ్ళు అంతా స్టూడెంట్స్ కాదు, అసలు వాళ్ళు నెట్ టెట్ ఇవేం క్వాలిఫై కాలేదు, అసలు వాళ్ళు పీజీ చదువుకోలేదు, అసలు వాళ్ళకు ఉద్యమానికి సంబంధం లేదు అనేటట్టే మాట్లాడతారు. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను చెప్తున్నా కదా, బహిర్గతంగానే చెప్తున్నా. నా సర్టిఫికెట్స్ కూడా ఒకసారి మనోతరాయ్ అన్నగారు అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఒక వీడియో చేస్తేనే, అన్నా నాకు సెట్ ఉంది, నెట్ ఉంది, టెట్ ఉంది, పీజీలో నాకు 90% ఉంది, డిగ్రీలో నాకు 80% ఉంది, నేను ఇంటర్లో కూడా 90% ఉంది, ఇంకా నేను ఒక నిరుద్యోగిగా ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ మీరు పెట్టిన అర్హత పరీక్షలే కదా ఇవన్నీ. సెట్ కానీ, నెట్ అంటే నేషనల్ లెవెల్, ఇప్పుడు టెట్ కానీ మీరు స్టేట్ లెవెల్లో నిర్వహిస్తారు, అందులో కూడా నేను అర్హత సాధించిన. అలాంటప్పుడు నేను నిరుద్యోగి కాదని ఎట్లా అంటారు? జనరల్ జేఎల్ నేను 1:2 దాకా పోయించిన, గురుకుల పీజీటీ 1:2 దాకా పోయించిన. అట్లాంటప్పుడు నేను లాస్ అయినా కాబట్టే నేను ఉద్యమాలు చేస్తున్నా. సరే అప్పుడు మిస్ అయింది, కొత్త నోటిఫికేషన్స్ ఇస్తాము అన్నందుకే ఆశపడి 2 లక్షల ఉద్యోగాల్లో మాకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయని మనం అనుకోవచ్చు? చాలా ఉద్యోగాలు వస్తాయి. హడావిడిగా గత ప్రభుత్వము 3,800 పోస్టులని కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేశారు. దాంట్లో 700 మంది ఫేక్ సర్టిఫికెట్లతోనే జాయిన్ అయినట్టు ఈరోజు సమాచారం, ఈరోజు వచ్చింది.
అంటే ఎంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాయిన్ అయ్యి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని రెగ్యులర్ చేసే కంటే ఇట్లా మేము క్వాలిఫికేషన్లు ఉండి చదువుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మమ్మల్ని తీసుకోవచ్చు కదా. మేము 1:2లో ఉన్నాము, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకోరు మరి? మమ్మల్ని పైగా నిరుద్యోగులు కాదంటే ఇది ఎట్లా సాధ్యం? లేనిదే ఇంత గట్టిగా కొట్లాడతామా? మిగతా వారి గురించి నాకు తెలియదు. నేనైతే నష్టపోయినా కాబట్టే నేను బయటకు వస్తున్నా. అంతేనా? లేదంటే వాళ్ళు కూడా ఏమంటారంటే వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్గా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళే పైసలు ఇచ్చి వీళ్ళని నడిపిస్తున్నారు, కావాలని ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేపిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఏదో 2-3 సందర్భాల్లో మీరు కేటీఆర్ గారిని కలిసింది, పక్కన నిలబడి ఆ ఫోటోలు కూడా పెట్టి మాట్లాడతారు. 2-3 సందర్భాల్లో కాదు. ఆ రోజు సందర్భం ఏంటంటే Group 1 గురించి జరుగుతుంది. అట్లే ఆ రోజు కూడా నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చిన యాక్చువల్లీ. అయితే అందుబాటులో ఎవ్వరు లేరు, స్టూడెంట్స్ ఎవ్వరు లేరు. మనలో అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కలవాలి మనం ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి Group 1 వాళ్ళకి మన కేసులకి దానికి హెల్ప్ చేసిరు కాబట్టి వాళ్ళ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అంతకు మించి ఏం లేదు. ప్రెస్ మీట్ కూడా ఏం లేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పి రావాలి అని అంటే సరే నేనైతే బ్యాక్ సైడ్ ఉంటా, నేనైతే ముందుకు రానని చెప్పిన. అలాగే నేను బ్యాక్ సైడ్ ఉన్నా. నేను చేసే మూమెంట్స్ వల్లనే కేటీఆర్ గారు నన్ను గుర్తుపట్టారు, కానీ నేనైతే కావాలని కల్పించుకొని ఆయనను కలిసింది అయితే లేదు. ఇంకొకటి, ఆయనను నేను కావాలని పర్సనల్గా కలిసింది అయితే ఎప్పుడు లేదు. పబ్లిక్లో అందరు ఉన్నారు, మీడియా ఉంది, అంతమంది ముందల ఆయన నాకు చేసేది ఏంది, నేర్పించేది ఏముంది? మీడియా కూడా ఉంది కదా, అక్కడ ఏం మాట్లాడినా రికార్డ్ అయి ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నది అనేది అబద్ధం. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో అంతమందిని రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయడం వల్ల మొదటగా నష్టపోయిన అభ్యర్థిని నేనే. అవి వాళ్ళు 3800 పోస్టులు వాళ్ళు రెగ్యులర్ చేయకపోయింటే ఈరోజు జూనియర్ లెక్చరర్లు చాలామంది పోస్టులు వచ్చి చాలామంది అభ్యర్థులు జూనియర్ లెక్చరర్లు అయ్యేటోళ్ళు. మేము ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మేము వెరిఫికేషన్కి వెళ్ళి మేము ఉద్యోగాలు కోల్పోయినాము. వాళ్ళు సర్వీస్ లేకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఈరోజు ఉద్యోగాలు సంపాదించారంటే కేవలం వారి వల్లనే. మాకు ఎట్లా అభిమానం ఉంటుంది? వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మేము అడ్రస్ చేయొద్దా? మీరు ఇట్లా చేసిరు, మీరు చేయడం వల్లనే మేము నష్టపోతున్నాం అని చెప్పే బాధ్యత కూడా మాదే కదా. అదే చెప్పే ప్రయత్నం చేసిన నేను. అక్కడ ఏం బీఆర్ఎస్ ఏం లేదు నా వెనకాల. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మీద ఇప్పుడు అంతంత మాత్రమే ఉద్యమాలు జరుగుతున్నాయి, అయిపోయింది, నిరుద్యోగులు ఎవరు కూడా మేము ఇచ్చిన హామీలను మర్చిపోయారు, ఇంకా మా పని మేము చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంది నిరుద్యోగులు? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మీకు అర్థమైతలేదా? ఇప్పుడు నేనే ఇక్కడ జూబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నా అంటే మీరైతే లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోండి ఒకసారి. మీరు అనౌన్స్ చేయండి. హింట్ ఏంది, వార్నింగే ఇస్తున్నా. డైరెక్ట్ మీరు లోకల్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయండి, అప్పుడు చూద్దాం. నిరసన చేస్తున్నారా నిరుద్యోగులు? దేనికి సంకేతం అంటే మీరు నోటిఫికేషన్లు ఇస్తలేరు. మేము ఏమని చెప్పినామంటే మీరు మాకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి, లేకపోతే మీరిచ్చే ఎన్నికల నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదిస్తామని చెప్పినాం. మాకు కావాలి ఉద్యోగాలు. మీరు ఏ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో మేము పోటీ చేయడానికి మేము రెడీ. అది అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్స్ మీదనే దృష్టి పెట్టారు. వాళ్ళు సంవత్సరానికి ఒక్క 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే ఈ 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం ఉందా? అస్సలు లేదు, పోయింది, అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇచ్చేటోళ్ళు అయితే ఎన్నికలకు ముందే కొన్ని నోటిఫికేషన్స్ అన్న ఇచ్చి ఎన్నికలకి పోయేటోళ్ళు. సరే ఎస్ఐపిసియో డిఎస్సియో ఇలాంటివి ఇచ్చి, గురుకులాలు ఇలాంటివి ఇచ్చి వాళ్ళు ఎన్నికలకి పోయేటోళ్ళు. వాళ్ళు ఏది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఏ ధైర్యంతోనూ ఎన్నికలకి పోతున్నారో అర్థం కావట్లే. అందుకే నిరుద్యోగులు విసిగిపోయి వయసు అయిపోతుంది, ఏం చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు.